హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమణ. ఈరోజు వీడియో ప్రతి బిగ్ బాస్ చూసే ప్రతి ఆడియన్స్ చూడాల్సిన వీడియో. తప్పకుండా చూడండి. అలాగే మీ ఒపీనియన్ కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. బిగ్ బాస్ గురించి మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు పీపుల్. మరి ఈ టాపిక్లో ఫేమస్ బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు రివ్యూవర్స్ అయిన ఆదిరెడ్డి గారు మరియు జబర్దస్త్ మహీధర్ గారు యూజ్ చేసినటువంటి పదాలు మరియు థంబ్నెయిల్స్, అసలు ఈ టాపిక్ గురించి కూడా డీప్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా రివ్యూవర్స్ అందరికీ సవాల్ ఏంటంటే, ప్రతి సీజన్ గురించి రివ్యూ చేస్తారు కదా, మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ సీజన్కి ప్రతిరోజు మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో చెప్పాకే వీడియో రివ్యూ చేయండి, చూద్దాం. గీతు రాయల్ గారు ఎవరికి ఓటు వేస్తారో చెప్తున్నారు కదా, మీరు కూడా చెప్పి ఆ తర్వాత వీడియో చేయండి. ప్రతి వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ అడుగుతారు కదా, అలాగే మీరు ఎవరికి ఓటు వేస్తారో కూడా చెప్పండి ప్రతి వీడియోకి. ఇక వీడియో టాపిక్లోకి వెళ్తే, బిగ్ బాస్ చూసే వారి మీద ఆదిరెడ్డి, మహీధర్ లాంటి టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల కనీసం 30% వరకైనా ఆడియన్స్ని ఇంపాక్ట్ చేయగలుగుతున్నారు. ఓటింగ్లో అయినా, విన్నర్ని డిసైడ్ చేసే విషయంలో అయినా. మరి ఆడియన్స్ అభిప్రాయాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు మీరు యూజ్ చేసే భాష, పదాలు ఎలా ఉండాలి, మీ థంబ్నెయిల్స్ ఏంటండి? ఆదిరెడ్డి గారు చెప్పుతో కొట్టడం లాంటి పదాలు థంబ్నెయిల్స్లో అలాగే వీడియోలో యూజ్ చేయడం ఏంటండి? తెలుగులో మాట్లాడడం వల్ల ఎవరిని చెప్పుతో కొట్టినట్లయిందో చెప్పండి. కంటెస్టెంట్స్ వాడే పదాలు, మాటలు మాత్రమే థంబ్నెయిల్లో వాడతామని చెప్పారు కదా, మరి చెప్పుతో కొట్టడం గురించి ఏ కంటెస్టెంట్ వాడారో దానికి ఆన్సర్ ఇవ్వండి ఫస్ట్. అలాగే దానికి మహీధర్ గారు, ఆదిరెడ్డి గారు యూజ్ చేస్తే దాన్ని హైలైట్ చేయడం ఏంటండి? ఎంతవరకు కరెక్టు మీ ఊహకే తెలియాలి. ఆదిరెడ్డి గారు, మీరు బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి 100ల కొద్దీ బిగ్ బాస్ రివ్యూస్ అయితే చేస్తున్నారు. అలాంటి రివ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఇదేనా? మీరు చేసే ఇన్ఫ్లుయెన్స్ ఇదేనా? అసలు కన్నడ బ్యాచ్ మరియు తెలుగు పీపుల్ డిఫరెన్స్ ఈ సీజన్లో ఎందుకు వచ్చింది? ఈ సీజన్లో అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సీజన్లో మరి వారు గ్రూప్గా కూడా గేమ్ ఆడుతూ వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని టాస్క్ నుంచి అవుట్ చేయాలి, అలాగే ఈ వారం ఎవరిని హౌస్ నుండి పంపించాలి అని అలాగే వాళ్ళే విన్ అవ్వాలి అనే ఒక 4 కంటెస్టెంట్స్ గ్రూప్గా గేమ్ ఆడుతూ వాళ్ళే గెలవాలని, కప్పు కూడా వాళ్ళే గెలవాలని గ్రూప్గా డిస్కస్ చేస్తూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళంతా కూడా ఒకే లాంగ్వేజ్, అది కూడా కన్నడ లాంగ్వేజ్ అవడం వల్ల కన్నడ బ్యాచ్ అని రిజిస్టర్ అయింది. దీనికి కారణం ఏ ఇన్ఫ్లుయెన్సరో ఏ రివ్యూరో కాదు, అది తెలుగు పీపుల్ నుంచి చాలామంది తెలుగు పీపుల్ అదే అభిప్రాయం కలిగింది. దీంట్లో తప్పేముంది? ఆదిరెడ్డి గారు యష్మి వాళ్ళ ఫాదర్ తెలుగులో మాట్లాడి అలాంటి వారిని చెప్తూ కొట్టినట్లు అయింది అంటే ఎవరిని అన్నారు? ఆదిరెడ్డి గారు అలాంటి అభిప్రాయం ఉన్న రివ్యూవర్స్ని అన్నారా, లేదా తెలుగు పీపుల్ని అందరినీ అన్నారా? రివ్యూవర్స్ని అంటే వారి పేర్లు మెన్షన్ చేయాల్సింది. మహీధర్ గారు డైరెక్ట్ నేమ్ పెట్టాడు కదా, అలా పెట్టండి, అంతేగాని తెలుగు పీపుల్ అందరినీ ఇన్వాల్వ్ చేయకండి. తెలుగు పీపుల్ గెలవాలని అనుకుంటే తప్పేముంది? కన్నడ వాళ్ళు వారికి సపోర్ట్ చేస్తున్నారు కదా, లేదా మన కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తున్నారా, ఓటు వేస్తున్నారో చూపించండి. అయినా కన్నడలో బిగ్ బాస్ ఉంది కదా, మళ్ళీ తెలుగులో ఎందుకు? మన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి కదా. ఈ విధంగా అనుకోవడంలో తప్పేముంది? అయినా గేమ్లో గ్రూప్ గేమ్ ఆడకుండా ఇండివిజువల్గా ఆడి గెలుస్తాం, సీజన్ విన్నర్ అవుతాం అంటే వాళ్ళు ఆడే గేమ్ను బట్టి ఆడియన్స్ ఓటు వేస్తారు, గెలిపిస్తారు. అంతేకాని ఇలా గ్రూప్ గేమ్ ఆడితే ఎవరు కూడా ఓటు వేయరు. నెక్స్ట్ సీజన్లో అయినా కూడా మన లాంగ్వేజ్ వారిని తీసుకోవాలని కోరుతూ రివ్యూవర్స్ అందరూ కూడా వాళ్ళు ఎవరికి ఓటు వేస్తున్నారో చెప్పి వీడియో చేయాలని, వీడియోస్కి వ్యూస్ కోసం కాకుండా సరైన భాష, పదాలు యూజ్ చేయాలని, అలాగే ఆడియన్స్ ఎవరికి వారికి నచ్చిన వారికి ఓటు వేసేలా చేయాలని, మీ ఒపీనియన్ అందరి మీద రుద్ది విన్నర్ డిసైడ్ చేయడంలో ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దని కోరుకుంటూ మీ రమణ. మరి వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరెన్నో బిగ్ బాస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.